చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఇప్పటి వరకు ఏది స్పందన లేదు. మరి జగన్ గారు ఉన్నప్పుడు అన్ని పథకాలు కరెక్ట్‌గా వచ్చాయి, టైంకి వచ్చాయి అంటున్నారు. మరి మీరేమంటారు? ఓన్లీ పథకాలే చూస్తామా, బెటర్మెంట్ కూడా చూడాలి కదా. ఇప్పుడు ఏమంటే ఈయన రోడ్లు వేసింది కానీ ఆయన రోడ్లు వేసాడా, అవన్నీ కొద్దిగా చూడాలి కదా. ఇప్పుడు అమ్మఒడి ఒకటే పట్టుకోండి, ఇలా ఆ మహిళలకు డబ్బులు వేయలేదు, అమ్మఒడి వేయలేదని. మరి ఆయన ఎన్ని చేశాడు? ఓన్లీ డబ్బుల వరకే వేసాడు కానీ ఇంకేం చేయలేదు కదా. అవి కూడా మనం ఆలోచించాలి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్ గురించి చూస్తూనే ఉన్నారు కదా. ఫ్రీ బస్ పరిస్థితి ఆయన కూడా అమ్మఒడి అన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసేలేదు కదా. ఏది 4000 పెన్షన్ ఇస్తాను అన్నాడు. 250 5 ఇయర్స్లో ఇచ్చాడు కానీ ఒక్కసారి 4000 ఇవ్వలేదు కదా. అది మనం ఆలోచించాలి కదా. ఈయన ఒక్కసారి 4000 ఇచ్చారు. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నాడు, ఒక సిలిండర్ ఇచ్చారు కదా. అమ్మఒడి ఈ మంత్ వేస్తాను అంటారు కదా. 1000 పోయినప్పుడు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ చూసిన తర్వాత మనం రివ్యూ అని చేయలేదు, వెంటనే చేసేస్తే ఏంటండి. అంటే జగన్కి చంద్రబాబు నాయుడు గారికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఈయనైతే సీనియర్ అమ్మ. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది ఎవరు? జగన్ చేశారా, చంద్రబాబు నాయుడు చేశారా? అది మనం చూసుకోవాలి కదా. అంటే ఇప్పుడు కంపెనీస్ ఇండస్ట్రీస్ తీసుకొస్తాను అనే ఒక హామీ ఇచ్చి మరీ వచ్చారు. ఈ యువతని వలసకు పంపించను అనే ఒక ధీమాతో వచ్చారు. మరి ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ ఎప్పటి వరకు తేగలుగుతారంటారు? తేగలుగుతారంటే ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో అన్నీ తెచ్చిపెట్టేలేరు కదా ఒక్కసారినే. మనం చెప్పలేము కదా అలా. ఒక 10-15 ఇయర్స్లో అన్ని కంపెనీలు తేవచ్చు కానీ మనకు జాబులు రావాలంటే ఒక 10-15 ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుందమ్మా. కంపెనీలు తెచ్చి అది నిలబెట్టి మన పిల్లలు జాబులు రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి విధులు అనేవి కరెక్ట్గా చేస్తున్నారంటారా? ఆయన పదవులకి ఏ విధంగా వర్తిస్తుందని అంటారు? ఆయన కరెక్ట్గా చేస్తారమ్మా. ఆయన ఇప్పుడు రోడ్లు వేయిస్తారు, అక్కడ ఎవరు వెళ్ళని ప్లేసులకి వెళ్ళారు, ఆయన చూశారు, చేశారు. అవి మనం ఆలోచించాలి. ఎవరైనా వెళ్ళారా? పార్వతీపురం కానీ ఇవి కానీ ఎవరైనా వెళ్ళారా? ఆయన వెళ్ళారు, చూశారు, చేస్తున్నారు. దాని గురించి కూడా మనం ఆలోచించాలి కదమ్మా. ఆయన మొన్న వాళ్ళ బాబుకు బాగోలేదు, ఆ రోజు వాళ్ళ పెద్ద బాబు బర్త్డే, చిన్న బాబుకు బాగోలేదు కానీ ఆయన ఎక్కడ ప్రజలతో ఉన్నారు కానీ కొడుకు బాగోలేదని వెళ్ళిపోలేదు కదా. లేకపోతే తెరలు కట్టుకొని రాజకీయాలు చేయలేదు కదా. ఇవన్నీ మనము ఆలోచించాలి కదమ్మా. ప్రజలు. థ్యాంక్ యూ.